హలో సార్. హలో శ్రీజ. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సో ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ ఎంబీఏ. నుంచి కదా? ఎస్ సార్. ఓకే, ఎంబీఏ ఫినాన్స్. ఎస్ సార్. ఫినాన్స్ పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడమ్మా? 23 సార్. 2023లో కంప్లీట్ అయ్యి, 2023, yes. సో ఈ రిమైనింగ్ టైంలో ఎంఎన్సి కంపెనీస్ కోసం సర్చ్ చేసి Yes. ఫైనల్ గా ఎస్వి ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి ఎస్ సార్. ఇప్పుడు ఒక ఎంఎన్సి కంపెనీలో, మంచి ఎంఎన్సి కంపెనీలో Yes. కెరియర్ స్టార్ట్. Yes. హౌ డు యు ఫీల్? ఐఎమ్ ఫీల్ గ్రేట్ సార్. అండ్ మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ. ఎస్. అంతే కదా, 2023లో పాస్ అయితే అందరికి కూడా అరే తను అసలు ఎటు వెళ్తుంది ఏంటి అనే అంతే కదా టైం. అందుకే చాలా మందికి తెలియదు ఏంటంటే కంప్లీట్ అవ్వడంతోనే అప్రోచ్ అయితే ఈజీ అవుతుంది. మీరు ఎంత మందిని చూస్తుంటారమ్మా. సో ఫ్రెషర్స్ ఎట్లా 2025 ఎస్. 24, సో వా పిల్లలు వచ్చేసి ఇమీడియట్ గా ఉంటారు. అందుకే టైం వేస్ట్ చేసుకుంటే కష్టం. సో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ విత్ ఎస్వి ప్రొఫెషనల్స్. సార్ ఇక్కడ నేను మోస్ట్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా గెయిన్ చేశాను సార్. ఎందుకంటే ఎంబీఏలో అంటే ఎలా ఉంటుందంటే ఈ రోజు వరకే చదువుకుంటాం. ఆఫ్టర్ ఎగ్జామ్ వీ ఫర్గెటెడ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ నాకు రియల్ గా చెప్తున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా నేర్చుకున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేను చాలా నేర్చుకున్నాను. హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ సార్. కంపేర్ టు అంటే అక్కడ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ మనం ఎలా చేస్తామంటే కార్పొరేట్ సైడ్ ఎలా ఉంటుంది అలా మనం మొత్తం నేర్చుకున్నాం సార్. జస్ట్ సింపుల్ మనకు ప్రాక్టీస్ అయిపోద్ది. అక్కడ ప్రాసెస్ Yes. ఏముంటది అని ఇక్కడ మనకు తెలిసిపోతుంది Yes. ఆటోమేటిక్ గా. నాకు ఎంఎక్స్ ఎక్సెల్ అంతకుముందు ఏం తెలియదు. But ఇక్కడ నాకు వచ్చి ఇప్పుడు నైస్ నైస్ నైస్. మీకు ఎలా అంటే ఎలా అప్రోచ్ అయ్యారండి ఎస్వి? ఇది నేను ఇలానే ట్రై చేస్తున్నా. నా బ్రదర్ ఒక రోజు అంటే సోషల్ మీడియాలో చూసి నాకు చెప్పారు, వెళ్ళి ఒక రోజు కలువు. నేను వెళ్ళేదాకా మానే పట్టాడు. రియల్ గా చెప్తున్నా, నువ్వు వెళ్తున్నావా లేదా అని. ఒక రోజు వచ్చి మాట్లాడారు సార్ ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ లో. సో అలా తర్వాత డెమోస్ విన్నాను, తర్వాత జాయిన్ అయిపోయా సార్. అంటే నేను డెమోస్ విన్న ముందుకే మా అన్నయ్య ఫిక్స్ అయిపోయాడు, నువ్వు ఇంకా జాయిన్ అయిపో ఇందులోనే అని. ఎందుకు నమ్మకం అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మార్కెట్ లో, Yes, కానీ yes. ఎందుకు నమ్మాలనిపించింది? సార్ ఫస్ట్ నేను అన్ని అంటే జాయిన్ అయ్యే ముందు అన్ని చూసాను. మీ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ సక్సెస్ స్టోరీస్ చూసాను. అంటే నాకు అనిపించింది ఇంతమంది ప్లేస్ అయ్యారు. నాకు అంతకుముందు తెలియదు అంటే ఫినాన్స్ లో అకౌంట్స్ లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయని. నార్మల్ గా అందరు ఏమనుకుంటారంటే బీటెక్ చేశాక సాఫ్ట్వేర్ వాళ్ళకే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫినాన్స్ ఫీల్ చేస్తున్నారు, వీళ్ళకి ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఏదో చిన్న జాబ్ చేస్తారు. అంతే. నార్మల్ గా చాలా మంది ఒపీనియన్ ఇలానే ఉంటుంది అవును, బయట. చాలా మంది ఎట్లా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా టాలీ నేర్చుకుంటారు. ఆ. టాలీ నేర్చుకోవాలి, టాలీ మీద పని చేయాలి, లేకపోతే సొసైటీలో కూడా ఇలా అంటే ఎలా చేస్తారంటే వీళ్ళు ఇంకా చిన్న జాబ్స్ చేస్తారు, పెద్ద చేయరు. ఆ. నాకు కూడా తెలియదు ఆప్షన్స్ ఉన్నాయని. బట్ మీరు నమ్మరమ్మా, ఇప్పుడు బీకామ్ ఎంబీఏ వరల్డ్ టాప్ బిగ్ 4 కంపెనీస్ Yes. లైక్ డెలాయిట్ అండ్ కేపీఎంజీ, ఈఎన్వై, పీడబ్ల్యూసి ఇట్లాంటి కంపెనీస్ కూడా బీకామ్ ఎనఫ్. సరే, ఎంబీఏ ఇట్స్ అడిషనల్ అడ్వాంటేజ్. లైక్ ఫినాన్స్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఎస్బిసి ఉంది, ఇన్వెస్కో ఉంది, వెల్స్ ఫార్గో ఉంది. సో ఇట్లాంటివి ఏంటి, బేసిక్గా దే విల్ లుక్ అబౌట్ అ ఫినాన్స్ అండ్ ఎంబీఏ ఫినాన్స్ అడుగుతుండొచ్చు. కానీ మనకి కోర్లో కోర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, R2R ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కంపెనీ. దాంతోపాటు అడిషనల్గా మనకు టాక్సేషన్ ప్రాసెస్ అండ్ ఫినాన్స్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫండ్ అకౌంటింగ్, టాక్సేషన్. సో ఈ కేటగిరీస్ అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈఆర్పి ఎండ్ యూజర్స్. అది మనకు ఒరాకిల్ అయినా, సేల్స్ ఫోర్స్ అయినా, ఏదైనా సరే మన నాలెడ్జ్ ఎనఫ్, దట్స్ ఫైన్. బట్ చాలా మందికి ఇది అవేర్ లేదు సార్. స్టూడెంట్స్ కి లేదు, పేరెంట్స్ కి లేదు. చాలా మందికి అవును, మన ఛానల్ చూసి ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇక వాళ్ళు మన దగ్గరికి Real. వచ్చేంత వరకు. రియల్ గా ఎవరైతే అంటే వాళ్ళ డొమైన్ లో కోర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ చేయాలనుకున్నారో డెఫినెట్లీ వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. హెచ్ఆర్ కూడా ఇప్పుడు But హెచ్ఆర్ కూడా definitely. వన్ ఆఫ్ ది పార్ట్. సో ఇప్పుడు మేము 3 డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తున్నాం, Yes. ఫైనాన్స్, అకౌంటింగ్, హెచ్ఆర్. సో ఇన్ ఫ్యూచర్ నాన్ వాయిస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో బీటెక్ అండ్ వాళ్ళకి కూడా స్టార్ట్ చేయాలని Yes. ఆలోచిస్తున్నాం. ఇంకా మా సో ఈ జాయిన్ అయిన తర్వాత ఈ 2 monthsలో సో డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్ థాట్స్ వస్తూ ఉంటారు. Yes. నిజంగా నేను సక్సెస్ అవుతారా అని నమ్మారా? మీరు సక్సెస్ అవుతా అని Yes, definitely నమ్మాను సార్. నమ్మారా? జాబ్ వచ్చేంత But వరకు నేను when- ఎక్కడికి yes. పోయేదే లేదు, అంతే Yes, కదా? yes. Good. నేను కూడా అందుకే పిల్లలకి ఎవరికైనా మీరు కూడా నడుతుంది చెప్పాను, ఏం చెప్పాను, జాబ్ వచ్చేంత వరకు ప్రిపేర్ అయితేనే ఉండండి. వస్తుంది మనకి ఏదో కంపెనీ వస్తూనే ఉంటుంది. విల్ గో ఫర్ ఆపర్చునిటీస్, విల్ గో ఫర్ సక్సెస్. ఎనీ సజెషన్స్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్ అమ్మా? సింపుల్గా ఒక 2 wordsలో చెప్పాలి అంటే పిల్లలకి. సార్ ఎవరైతే నిజంగా వాళ్ళ కెరీర్ ని కోర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ లో జాయిన్ అయ్యి అంటే వాళ్ళ కెరీర్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోవాలి. అండ్ వాళ్ళు మీరు ఎంత చెప్తున్నారో వాళ్ళు కూడా అంత ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెడితేనే సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ చాలా అంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో మీ గైడెన్స్ తీసుకొని వాళ్ళు కూడా సక్సెస్ డెఫినెట్లీ అవుతారు సార్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్రదర్కి ఫస్ట్ థ్యాంక్ చెప్పండి. So, ఎందుకంటే ఆయనే మీకు చూసి ఒక దారి చూపించారు. గుడ్ లక్ అమ్మా, మంచిగా చేసుకో, డూ యువర్ బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.